హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 23rd వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్లోనే ఉంటుందండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్లాస్ 10 అని. అది ఓపెన్ చేసినట్టయితే ఈ లెసన్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ లిస్ట్ అనేది అక్కడ ఆర్డర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడనట్టయితే చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.4లో నుంచి ఫస్ట్ రామన్ అండ్ సెకండ్ రామన్ అయితే చేద్దామండి. ఇందులో ఫస్ట్ రామన్ వచ్చేసరికి ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇఫ్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్. అయితే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది మనని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ తర్వాత ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకవేళ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అయితే, అంటే రియల్ రూట్స్ ఉంటే అప్పుడు ఆ రూట్స్ ఏంటనేది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 2x² - 3x + 5 = 0. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే రూట్స్ యొక్క లక్షణాలు మనం కనిపెట్టాలంటే కంపల్సరీగా మనకి డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది తెలిసి ఉండాలి. డిస్క్రిమినెంట్ వాల్యూ అంటే b² - 4ac. డిస్క్రిమినెంట్ మనం క్యాపిటల్ Dతో డెనోట్ చేస్తాము. సో d = b² - 4ac. d అంటే డిస్క్రిమినెంట్. ఇక్కడ ఫార్ములా రాశానండి, ఒకసారి చూస్తే d అనేది >0. d అంటే ఇక్కడ b² - 4ac షార్ట్కట్లో dతో రాశాను. d అనేది >0 వచ్చినప్పుడు మనకి రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ వస్తాయి. d = 0 అయితే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. d < 0 అయితే ఇమేజినరీ రూట్స్ అనొచ్చు, లేదా రియల్ రూట్స్ లేవు అని కూడా అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నేను ఇచ్చిన ఈక్వేషన్కి ax² + bx + c = 0తో కంపేర్ చేస్తాను. అంటే ఏ ఈక్వేషన్కి అయినా సరే నేచర్ ఆఫ్ ది రూట్స్ కనిపెట్టమన్నాడు అంటే మీరు కంపల్సరీగా డిస్క్రిమినెంట్ కనిపెట్టాలండి. అది కనిపెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ విధంగా కంపేర్ చేయాలి. మీరు ఎగ్జామ్లో ఇదే విధంగా చేయాలి, ఇదే ప్రాసెస్లో. ఫార్ములాస్ కూడా పక్కన రాస్తే ఇంకా మంచిది. ax² + bx + c = 0తో కంపేర్ చేసినప్పుడు a వాల్యూ వచ్చేసరికి 2, b వాల్యూ వచ్చేసరికి -3, c వాల్యూ వచ్చేసరికి 5. సో డిస్క్రిమినెంట్ d = b² - 4ac. b² అంటే -3² -4 × a అంటే 2, c అంటే 5. సో -3² అంటే 9, -4 × 2 అంటే 8, 8 × 5 40. సో 9 - 40 అంటే -31. సో -31 ఈజ్ ద నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ అంటే 0 కన్నా చిన్నది. సో దట్ ఈజ్ <0. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం b² - 4ac వాల్యూ అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ కనిపెట్టినప్పుడు <0 వచ్చింది. సో b² - 4ac ఈజ్ <0. b² - 4ac <0 అంటే ఇంటి ఇది. సో రూట్స్ ఆర్ ఇమేజినరీ. సో నో రియల్ రూట్స్. రూట్స్ ఇక్కడ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అయితేనే మన రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ రియల్ రూట్స్ లేవు కాబట్టి మన రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ రామ్లోనే సెకండ్ ప్రాబ్లం 3x² - 4√3 × x + 4 = 0. ఫ్రెండ్స్, నేను ఇందాక డీతో రాసినని ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. d అంటే b² - 4ac. నేను ఇందాక ఈ b² - 4ac ప్లేస్లో జస్ట్ షార్ట్కట్లో d పెట్టానంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి ఫార్ములాస్. ఇది నోట్ చేసుకోండి ఈ విధంగా పక్కన. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చేసేటప్పుడు కంపల్సరీగా మీకు ఇవి గుర్తుండాలండి. ఇవి గుర్తుంటేనే ఇటువంటివి మనం చేయగలం. a = 3 అంటే దీంతో కంపేర్ చేసినప్పుడు a వాల్యూ వచ్చేసి 3, b వాల్యూ వచ్చేసి -4√3 × x. ఈ x ముందున్న మొత్తం నెంబర్ విత్ సింబల్తో సహా మనకి b వాల్యూ అవుతుంది. c వాల్యూ వచ్చేసి 4. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ d = b² - 4ac. b వాల్యూ వచ్చేసరికి -4√3 2 -4 × a అంటే 3, c అంటే 4. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, -4√3 2. ఈ స్క్వేర్ అనేది ఈ సింబల్కి వస్తుంది, ఈ నెంబర్కి వస్తుంది, ఈ నెంబర్ కూడా వస్తుంది. ఈ సింబల్కి వచ్చినప్పుడు -× అయిపోతుంది. ఈ నెంబర్కి వచ్చినప్పుడు 4² అంటే 4 × 4 16 అవుతుంది. ఈ √3కి వచ్చినప్పుడు ఈ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి 3 వస్తుంది. అంటే టోటల్గా 16 × 3 అవుతుంది. ఇక్కడ -4 × 4 16 × 3 అంటే సేమ్ వాల్యూ అని. సో 16 × 3 అంటే 48, 16 × 3 అంటే 48, 48 - 48 0. ఫ్రెండ్స్, మనం దీన్ని డిస్క్రిమినెంట్ని సాల్వ్ చేయగా మనకు వచ్చిన ఆన్సర్ ఎంతండి? 0. సో b² - 4ac = 0. డిస్క్రిమినెంట్ 0 వస్తే మనకి రూట్స్ వచ్చేసి రియల్ అండ్ ఈక్వల్. దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఈ పాయింట్ కంపల్సరీగా మీకు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ రూట్స్ అని అన్నాడు. అంటే రూట్స్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండొచ్చు అన్నట్టు. ఈ పాయింట్ దానికి ఆన్సర్. సో మీరు ఈ పాయింట్ కనిపెట్టడం కోసం ఈ సింప్లిఫికేషన్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పాయింట్ కంపల్సరీగా రాయాలి. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో ఫ్రెండ్స్, మనకి రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అయినప్పుడు రూట్స్ మనకి ఏమవుతాయండి? ఫార్ములాలో నేను చెప్పాను, దీని ముందు
దీని ముందు నుంచి సెకండ్ వీడియో అంటే అక్కడ మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పానండి. అక్కడ రూట్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు మనకి రూట్స్ -b/2a -b/2a అవుతుంది. ఇవి ఏ విధంగా అవుతాయి అన్నది కూడా నేను అక్కడ ప్రూవ్ చేసి అయితే చెప్పానండి. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. -b/2a -b/2a are the roots of the quadratic equation if the quadratic equation has real and equal roots. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు దాని యొక్క 2 రూట్స్ ఇవి -b/2a -b/2a. చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, ఈ మైనస్ ముందు ఉంది, మైనస్ మామూలు బి అంటే ఇక్కడ -4√3. సో ఇంకో -4√3/2 ఇంటూ ఏ అంటే 3. సో -4√3/2 ఇంటూ 3 -4√3/2 ఇంటూ 3 అంటే 2 ఇంటూ ఏ -b/2a -b/2a. సో ఇక్కడ నేను కామా పెట్టిన పాయింట్ కాదు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 4√3/6 4√3/6. ఇక్కడ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ఇది 2 టేబుల్లో 2 టైమ్స్, ఇదేమో 3 టైమ్స్. సో 2√3/3 ఇది కూడా 2√3/3. ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్త చూడండి, నేను ఈ 2√3ని అంటే 2√3/3 ఉంది కదా, నేను దీన్ని 2 ఇంటూ √3/√3 ఇంటూ √3. సో ఇక్కడ నేను 3ని ఏ విధంగా రాస్తున్నాను అంటే √3 ఇంటూ √3. ఎందుకు √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ మళ్ళీ 3 వస్తుంది. సో ఫ్రెండ్స్ మనం 3 ప్లేస్గా ఎంత రాసుకోవచ్చండి, √3 ఇంటూ √3. సో ఇక్కడ అదే రాసాను ఫ్రెండ్స్, అంటే ఇక్కడ చూపించలేదు నేను, ఇక్కడ ఈ విధంగా 2√3 ఆ 3ని √3 ఇంటూ √3 రాసాను. అప్పుడు ఈ √3 గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకేం మిగిలిందండి, 2/√3. సో ఇదిగోండి ఫ్రెండ్స్ 2/√3 ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనకి రూట్స్ అనేవి ఏమయ్యాయండి, 2/√3 2/√3. కుదిరితే చివరిలో, అంటే ఇది సింప్లిఫికేషన్గా ఉంది కదా, చివరిలో దేర్ఫోర్ రూట్స్ ఆర్ 2/√3 2/√3 అని రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం 2x² - 6x + 3 సేమ్ ప్రాసెస్ అండి. ax² + bx + c = 0తో కంపేర్ చేసినట్టయితే ఏ వాల్యూ వచ్చేసి 2, b వాల్యూ -6, c వాల్యూ +3. సో డిస్క్రిమినెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. b² - 4ac దట్ ఈక్వల్ టు b అంటే -6² -4 ఇంటూ a ఇంటూ c. a అంటే 2, c అంటే 3. సో -6² అంటే 36 - 4 ఇంటూ 2 అంటే 8, 8 ఇంటూ 3 అంటే 24. 36 - 24 అంటే 12. 12 అనేది పాజిటివ్ నెంబర్, సో దట్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. అంటే మనకి టోటల్గా b² - 4ac సాల్వ్ చేసినట్టయితే ఎంత వచ్చిందండి, గ్రేటర్ దెన్ 0. సో b² - 4ac గ్రేటర్ దెన్ 0 వస్తే మనకి రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్. మరి రూట్స్ కనిపెట్టాలంటే రియల్ అయితే మనకి రూట్స్ కనిపెట్టమన్నాడు. అయితే ఓకే, b² - 4ac అనేది ఈక్వల్ టు 0 అయిపోతే రూట్స్ అనేవి -b/2a -b/2a అవుతాయి. ఓకే, మరి b² - 4ac అనేది లెస్ దెన్ 0 అయిపోతే రూట్స్ ఏమవుతాయి, b² - 4ac లెస్ దెన్ 0 అయిపోతే అసలు రూట్సే ఉండవు. సో మనం కనిపెట్టాల్సిన పనే లేదు. ఒకవేళ b² - 4ac అనేది గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ ఏమవుతాయి అంటే మనం డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి రూట్స్ కనిపెట్టడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. దీని తర్వాత మనం ఈ ఈక్వేషన్కి క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి రూట్స్ కనిపెడదాం. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ దానికి 2x² - 6x + 3 అది ఇందాక నోట్ చేశారు కదా, దాని తర్వాత నుంచి అండి. సో సేమ్ కంపేర్ చేసుకుని క్వాడ్రాటిక్ ఫార్ములా రూట్ సబ్స్టిట్యూట్ చేసుకోనండి. మనం నార్మల్గా చేస్తాం కదా, అదే b² - 4ac గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు నార్మల్ ప్రాసెస్. ఇదైతే x = -b/2a -b/2a డైరెక్ట్ ఫార్ములా. ఇదైతే రూట్సే ఉండవు, పనే లేదు ఇంకా. సో ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశానండి, అంటే ఫార్ములా రాలేదండి. మీకు కుదిరితే x = -b ± (b² - 4ac/2a అన్న ఫార్ములా కూడా మీరు పక్కన వేసుకోవచ్చు. సో మైనస్ ఇంటూ మైనస్ +6 +(-)² అంటే 36 అండి, -4 × 2 × 3 అంటే 24. సో టోటల్గా 6 ±√12/4. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రూట్ లోపల ఈవెన్ నెంబర్ ఉంది అంటే గమనించాలండి, రూట్ లోపల ఈవెన్ నెంబర్ అంటే రూట్ లోపల ఈవెన్ నెంబర్ అంటే ఇప్పుడు సపోజ్ రూట్ ఉంది 2 ఉంది. సో ఇంక దాన్ని మనం ఏ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి కూడా అంటే ఈ విధంగా రాయలేం. సో ఇంకా పెద్ద ఈవెన్ నెంబర్స్ అంటే ఇలాంటి 12, 14 కూడా రాయగాం అనుకోండి. అంటే కొన్ని వాటిని ఇప్పుడు 24 ఉందనుకుంటే √24 ఉందండి. దీన్ని మనం 24ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. 2 × 12, 2 × 6, 2 × 3, 3 × 1 ఈ విధంగా రాసుకుని ఇంకా కొన్ని చిన్నదాని కింద రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా నేను
స్క్వేర్ రూట్ 12 ఉందండి. ఇక్కడ నేను స్క్వేర్ రూట్ 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టానంటే ఈ విధంగా 2 × 6 2 × 3 3 × 1. సో 12 నేను ఏ విధంగా రాసుకోవచ్చు 2 × 2 × 3 అన్నట్టు. సో మనకి 12 కాదు స్క్వేర్ రూట్ 12 కావాలి. సో స్క్వేర్ రూట్ రెండు పక్కల అప్లై చేసామనుకోండి ఫ్రెండ్స్, నేను చాలాసార్లు చెప్పాను స్క్వేర్ రూట్ లోపల రెండు నెంబర్స్ రిపీట్ అయ్యాయి అంటే, అదే ఒకే నెంబర్ ఇంకోసారి రిపీట్ అయింది అంటే ఆ రూట్లోంచి ఆ నెంబర్ ఒకటి బయటకు వస్తుంది, అంటే 2 అనేది బయటకు వస్తుంది. ఏ విధంగా వస్తుంది అన్నది కూడా చెప్పానండి. అంటే సపోజ్ ఇదే తీసుకుందాం 2 × 2 × 3. సో నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 2 × స్క్వేర్ రూట్ 3 మల్టిప్లికేషన్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2² × స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో దీని స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ 2 × √3 ఈ విధంగా వస్తుందండి. సో మనం టోటల్గా స్క్వేర్ రూట్ 12 ప్లేస్గా ఎంత రాసుకోవచ్చు 2 × √3. సో 2 × √3. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూమరేటర్ నుంచి 2 కామన్ వస్తుంది, డినోమినేటర్ నుంచి కూడా 2 కామన్ వస్తుంది. ఎందుకంటే మొత్తం అక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 6 4 కూడా ఈవెన్ నెంబర్స్. సో ఇక్కడ ఫ్రెండ్స్ 2 అనేది నేను 6ని 2 × 3గా రాశానండి. +or - 2√3/4 అంటే 2 × 2. ఫ్రెండ్స్ ఇదంతా సింప్లిఫికేషన్ అండి, మనం చెయ్యాలి. ఈజీ అనండి, నేను మీకు అర్థం అవడం కోసం ఎక్స్ట్రా స్టెప్స్ రాశాను. మీరు డైరెక్ట్గా ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వేసేసినా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఎక్స్ట్రా స్టెప్స్ రాశాను అంతే. ఇక్కడ న్యూమరేటర్లో నుంచి మనకి ఏది కామన్ వస్తుందండి 2. సో 2 కామన్ తీసినట్టయితే ఇంకేముంటుందండి ఇక్కడ 3 ± √3/2 × 2. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2 అనేది ఇంటూ చేస్తుంది, ఇక్కడ కూడా ఒక 2 ఇంటూ చేస్తుంది కాబట్టి క్యాన్సిల్. ఇంకా టోటల్గా మనకి మిగిలినవి x = 3 ఇక్కడ మైనస్ పెట్టడం మర్చిపోయానండి, ± √3. ఇప్పుడు ఇండివిజువల్గా మనకి ఏమవుతాయండి x = 3 + √3/2 ఆర్ x = 3 - √3/2. సో ఫ్రెండ్స్ మీరు ఏం రాస్తారు తర్వాత, దేర్ఫోర్ రూట్స్ ఆర్ 3 + √3/2, 3 - √3/2 అని మీరు చివరిలో రాసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఫస్ట్ కామన్. సెకండ్ కామన్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ కామన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద k ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సో దట్ దే హ్యావ్ ద 2 ఈక్వల్ రూట్స్. అంటే మీనింగ్ ఏంటండి, k యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు. ఇక్కడ k అనేది ఒక కాన్స్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, k యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు ఎప్పుడు ఈ కింద ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నట్టయితే, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అని మనకు క్వశ్చన్ కూడా ఇచ్చేసారు. అయితే k వాల్యూ ఎంత అవుతుంది అని అడిగారు. ఫ్రెండ్స్ ఈ కామన్కి సంబంధించి మనకి ఎక్కువ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్గా అడుగుతుంటారండి. కాంపిటేటివ్ అంటే పాలిసెట్ ఏపీ అండ్ టీఎస్ అండ్ ఏపీఎస్ ఆర్జీసీ అని. నెక్స్ట్ ఇప్పుడు ట్రిపుల్ సెట్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఎంట్రన్స్ కోసం, అంటే 10th మార్క్స్ లేవు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అటువంటి వాటిలో మనకి ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి చాలా. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కాంపిటేటివ్గా అడగాలి అంటే బిట్ చిన్నదై ఉండాలి, కొంచెం ఫార్ములాస్ అనేది అప్లై చేసి ఉండాలి. అంటే ఇటువంటివి ఇది చిన్నదే కానీ ఈ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రం మీకు దీని వాల్యూ అనేది కనిపెడతారు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఈ నేచర్ ఆఫ్ ది రూట్కి సంబంధించిన టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో 2x² + kx + 3 = 0. సో ఇక్కడ ఫ్రెండ్స్ k అనేది ఒక కాన్స్టెంట్, అంటే ఒక నెంబర్ లాంటిది. కాకపోతే ఆ నెంబర్ని మనకి బ్లాక్ చేసి దాని ప్లేస్లో k పెట్టి k వాల్యూ కనిపెట్టు ఒకవేళ ఈక్వల్ రూట్స్ ఉంటే అని అన్నారు. చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, గివెన్ ఈక్వేషన్ హ్యాజ్ ఈక్వల్ రూట్స్. గివెన్ ఈక్వేషన్ హ్యాజ్ ఈక్వల్ రూట్స్ అంటే ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అని క్వశ్చన్ కూడా ఇచ్చాను, నేను అందుకనే రాశాను. సో కంపల్సరీ ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే కండిషన్ ఏంటంటే డిస్క్రిమినెంట్ = 0, D D = 0. సో డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac = 0. నువ్వు 0 అని తీసుకోవాలి. మనం ముందు వరకు అయితే ఈ వాల్యూ కనిపెట్టేవాళ్ళం, ఆన్సర్ ఎంత వస్తుంది, 0 వస్తుందా, >0 వస్తుందా, <0 వస్తుందా, దాన్ని బట్టి నేచర్ అనేది చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ అలా కాదు, ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అని క్వశ్చన్లోనే ఇచ్చేసాడు కాబట్టి నేను ఈ ఈక్వేషన్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో b² - 4ac ఇక్కడ కంపేర్ చేసుకున్నట్టయితే ఏ వాల్యూ వచ్చేసరికి 2, b వాల్యూ వచ్చేసరికి k, c వాల్యూ వచ్చేసరికి 3. సో b² - 4ac ఇంకోండి ఫ్రెండ్స్, ఏ వాల్యూ 2, b వాల్యూ k, c వాల్యూ 3. b² - 4ac = 0. b² అంటే k² - 4 ఇంటూ a అంటే 2, c అంటే 3. సో 4 × 2 × 3 = 0. k² - 24 = 0. k² = 24, k = ±√24. ఫ్రెండ్స్ నేను చెప్పాను స్క్వేర్ని అటుపక్క పంపించాము అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ వచ్చింది అనుకుంటే దానికి కంపల్సరీగా ప్లస్ కానీ ప్లస్ మైనస్ కూడా పెట్టాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ కేకి 2 వాల్యూస్ అన్నట్టు,
అంటే కేకి ఇక్కడ 2 వాల్యూస్, కే ఈక్వల్ టు √24 ఒకటి, కే ఈక్వల్ టు -√24 ఒకటి. ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఇదైనా అయ్యి ఉండొచ్చు, ఇదైనా అయ్యి ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్ మనం ఈవెన్ నెంబర్ ఇందాక చెప్పుకున్నాం, అంటే ఇప్పుడు ఇది ఉందని చెప్పి ఇందాక చెప్పలేదండి. సో ఇక్కడ 24ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే 2 × 12, 2 × 6, 2 × 3, 3 × 1. సో మనం 24ని ఏ విధంగా రాసుకోవచ్చండి, 2 × 2 × 3. సో మనకి స్క్వేర్ రూట్ 24 కావాలి కాబట్టి రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేసినట్టయితే స్క్వేర్ రూట్ 2 × 2 × 2 × 3. ఫ్రెండ్స్ ఒకసారి రిపీట్ అయితే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, మళ్ళీ ఇంకో 2 ఉందంటే ఈ పెయిర్ ఇందులోంచి ఒక 2 బయటకు వచ్చేస్తుంది, అంటే 2. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 × 3 ఏది రిపీట్ అవ్వలేదు, సో లోపల ఉండిపోతుంది. 2 × 3 అంటే 6, సో 2√6 అంటే కే ఈక్వల్ టు 2√6 అవుద్ది, లేదా -2√6 అవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండు వాల్యూ మనకి కే వాల్యూస్ అవ్వచ్చు. చాలామంది ఈ స్క్వేర్ నడిపక పంపించి ఓన్లీ ప్లస్సే పెడతారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ మైనస్ కూడా పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ది. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి kx × x - 2 + 6 = 0. అది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అయితే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆ ఫామ్లోకి తెప్పిద్దాం. kx × x అంటే kx² మైనస్ kx × 2 2kx. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ సింబల్, తర్వాత నెంబర్, ఆ తర్వాత ఏమన్నా కాన్స్టెంట్స్, వేరియబుల్స్ ఆ తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి నేను సింబల్ పెట్టానండి, ఆ తర్వాత నెంబర్, ఆ తర్వాత కాన్స్టెంట్, ఆ తర్వాత వేరియబుల్. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా ఇది ఆర్డర్ ఫాలో అవ్వండి. +6 = 0. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అయితే ఉంది. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. గివెన్ ఈక్వేషన్ హ్యాజ్ ఈక్వల్ రూట్స్, సేమ్ ఇందాక కామన్లోనే సెకండ్ ప్రాబ్లం. సో d = 0, దట్ ఈస్ b² - 4ac = 0. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ని ax² + bx + cతో కంపేర్ చేసుకున్నట్టయితే జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ఏ వాల్యూ వచ్చేసరికి k, ఇంకో a = k, b వాల్యూ వచ్చేసరికి ఈ -2k, b వాల్యూ వచ్చేసరికి -2k. ఎందుకు, x ముందున్న నెంబర్ ఇంక్లూడింగ్ సింబల్తో సహా మనము b వాల్యూ అవుతుంది. సో b = -2k. ఆ తర్వాత c = 6 + 6, సో c = +6. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ b² - 4ac = 0. b అంటే -2k కాబట్టి -2k² -4 × a అంటే k, c అంటే 6, సో = 0. -2k² అంటే ఆ స్క్వేర్ అనేది సింబల్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఈ నెంబర్కి వచ్చినప్పుడు 2² అంటే 4, ఈ కేకి వచ్చినప్పుడు k². -4 × 6 24, k = 0. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రెండిట్లోని కామన్గా 4 వస్తుందండి. అంటే ఇక్కడ చూడండి 4k² - 4 × 6k కింద రాశాను. 4 × 6k అంటే 24k. సో ఎందుకు రాశానంటే 4 కామన్ తీయడానికి. సో 4 కామన్ తీసానండి. ఈ 4 ఇంటూ చేస్తుంది, నెక్స్ట్ స్టెప్ గడిపో పంపించేస్తే 0/4 0. సో k² - 6k = 0. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ k² - 6k = 0. మనం సపోజ్ x² - 6x = 0 అని ఉందనుకోండి, ఇది ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అని తీసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ అలా ఉన్నట్టే, కాకపోతే దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ k, అంటే x ప్లస్ k ఉన్నట్టండి, సేమ్. అయితే ఫ్రెండ్స్, దీనికి మనం క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి కూడా రూట్స్ కనిపెట్టవచ్చు. అంటే మరి క్వాడ్రాటిక్ ఫార్ములా అలా అప్లై చేస్తామంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, k² - 6k + 0 = 0. అంటే ఇది ఏ ఫామ్గా ఉందండి, ఇప్పుడు ak² + bk + c = 0. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏంటి, ax² + bx + c = 0. ఎప్పుడు ఎక్స్లో ఉంటే, ఇక్కడ కేలో ఉంది, సో అందుకని చెప్పి నేను ఈ విధంగా మార్చుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మార్చుకుని ఏ వాల్యూ కంపేర్ చేసుకుని బి వాల్యూ కంపేర్ చేసుకుని క్వాడ్రాటిక్ ఫార్ములా కనిపెట్టవచ్చు. కాకపోతే ఇది ఇక్కడ అంతకన్నా ఈజీ కదా. సపోజ్ కే కామన్ తీసాను అనుకోండి రెండింటిలోంచి, అంటే k × k - 6, ఇంకా లోపల ఉంటుందండి, k - 6 = 0. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్త చూడగండి, చాలామంది ఈ కామన్ తీసిన కేని ఇంటూ చేస్తుంది కదా, అటుపక్క పంపించేస్తున్నాం, 0/k = 0 అయిపోతుంది అని అనుకుంటారు. కాదండి, ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఫ్యాక్టరైజేషన్ చెప్పుకునేటప్పుడు మీరు చూసారు కదా, మనకి ఈ విధంగా వచ్చాయి, x + 2 × x + 3 = 0. అంటే అక్కడ మీనింగ్ ఏం చేసేవాళ్ళు, దాని తర్వాత స్టెప్లో మనకి x + 2 = 0 ఆర్ x + 3 = 0. ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని 2 ఫ్యాక్టర్స్గా విడదీసాం. ఆ 2 ఫ్యాక్టర్లో ఏదన్నా ఒక ఫ్యాక్టర్ అన్నా 0 అయిపోతే అప్పుడు మనకి టోటల్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని 2 ఫ్యాక్టర్స్గా చేసాం. ఇంకో k × k - 6.
ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు అర్థమయ్యేగా చెప్పాలంటే కే మైనస్ 0 ఇంటూ కే మైనస్ 6. ఇప్పుడు చూడండి ఈ ఫామ్గా ఉందా లేదా, సేమ్. తర్వాత మనం ఏం చేస్తాము, కే మైనస్ 0 ఈక్వల్ టు 0, కే మైనస్ 0 ఈక్వల్ టు 0 ఆర్ కే మైనస్ 6 ఈక్వల్ టు 0. సో కే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 6. ఇక్కడ నేను రాశానండి జస్ట్ మీకు అర్థం అవడం కోసము, నేను రెడ్ పెన్తో రాసినవన్నీ మీకు నోట్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కేకి 2 వాల్యూస్ వచ్చాయి. ఇంకో కే ఈక్వల్ టు 0 ఆర్ కే ఈక్వల్ టు 6 ఆర్ ద వాల్యూస్. బట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కే ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు, కే అనేది 0 అవ్వకూడదు. ఎందుకు, ఒకసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గమనించండి ఫ్రెండ్స్. ఇచ్చింది మనకి ఏమొచ్చిందండి, కేఎక్స్ స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ కే ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకో, కే ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకో, సబ్స్టిట్యూట్ చేసి 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0, 2 ఇంటూ కేఎక్స్ 0. అంటే నీకు ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది ఏమవుతుందండి, 0 అయిపోతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ కాకపోతే దానికి మీనింగ్లెస్. సో ఇక్కడ రాసిన చూడండి ఫ్రెండ్స్, బట్ కే ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 బికాజ్ ఇఫ్ కే ఈక్వల్ టు 0 ద గివెన్ ఈక్వేషన్ బికమ్స్ నాన్ క్వాడ్రాటిక్. నాన్ క్వాడ్రాటిక్ అంటే క్వాడ్రాటిక్ కాకుండా పోతుంది. అందుకని చెప్పి కే ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ద వాల్యూ ఆఫ్ ద కే ఈజ్ 6 అని రాస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మనము ఎక్సైజ్ 5.4లో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రాబ్లం అయితే చేద్దామని. నెక్స్ట్ వీడియోతో మనకి లెసన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అయితే చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.